సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హాయ్ జకీర్. అన్నదాత సుఖీభవ ఈ స్కీమ్ ఆల్మోస్ట్ 100% అందరికీ చేరింది అంటున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు. సో దీని గురించి ఒకసారి యాక్చువల్గా ఏదైతే 6 సూపర్ 6 అంతో కూటమి ప్రభుత్వం బరిలోకి దిగిందో దానికి అనుగుణంగానే ఒక్కొక్కటిగా నెరవేర్చుకునే దీనికి వస్తున్నారు. ఫస్ట్ ఈ అమ్మ ఒడి దానిది తల్లి దీవెనగా పేరు మార్చి అది ఇచ్చే ప్రయత్నం చేశారు. దానికి హేళన చేస్తూ వెటకారం చేస్తూ కొంతమంది మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు, రోజా గారు లాంటి వాళ్ళు భారీగా చొలోక్తులు ఏంటి మాజీలు అయిపోయినా కనీసం గెలవకపోయినా ఎమ్మెల్యేగా భారీగా డైలాగులు అన్నీ కొడుతున్నారు, చేస్తున్నారు. సో దానికి అనుగుణంగానే ఒక 2 నెలల కిందట సరిగ్గా వీళ్ళు 39 లక్షల మంది విద్యార్థులకి ఇస్తే వాళ్ళు ఒక్కసారిగా 67 లక్షల మందికి ఇచ్చారు. ఓకే, ఎంతమందికి ఇచ్చినట్టు మరి? ఎట్లా మరి మీరెందుకు ఈ 5 ఏళ్లలో ఆ 39 లక్షల మందికి ఇచ్చారు, మరి పెంచలేదు ఎందుకు? ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి మీరు చెప్పారు, వీళ్ళు ఇచ్చారు కదా, మీరు ఇవ్వలేదే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నీకు 15 నీకు 15 నీకు 15 15 15 అని చెప్పాడు ఆయన. వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి 39 లక్షల మందే లబ్ధి పొందారు. ఇక్కడ మరి మొదటి సంవత్సరం 67 లక్షల మంది ఎలా లబ్ధి పొందినట్టు? అంటే రాష్ట్రంలో మరి పిల్లలు పుట్టలేదా, కొత్త వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వలేదా? సో దాంతో ఒక్కసారి సైలెంట్ అయిపోయారు. ఇంకా అన్నదాతది కూడా ఏముంది, రైతులకి ఇబ్బంది, వీళ్ళంతా ఏం చేయరు, ప్రభుత్వం అసలు పెడచెవిని పెట్టింది, ఇంత దారుణమైన ప్రభుత్వం ఎక్కడా చూడలేదు, ఇంత ప్రజాస్వామ్యాన్ని మట్టి ఏవేవో అంటే అసలు వీళ్ళేమీ చేయలేదు, మర్చిపోయారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వీళ్ళు చేసినవన్నీ మర్చిపోయి సింపుల్గా మాట్లాడుతున్నారు. దానికి మళ్ళీ ఎక్స్లో వేదికగా ఒక 10-12 క్వశ్చన్స్ పెట్టారు, అది చేయాలి ఇది చేయాలని. సో మొన్న అన్నదాత సుఖీభవతో మ్యాక్సిమం అందరికీ క్రెడిట్ అయ్యి ఆ క్రెడిట్ అయిన దాఖలాలకు సంబంధించిన స్క్రీన్ షాట్తో సహా కలెక్టర్లకి సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడిగితే అన్నీ కూడా కలెక్టర్లు స్క్రీన్ షాట్లో షేర్ చేశారు. స్క్రీన్ షాట్లే 90% షేర్ చేశారు. బట్ వీళ్ళు చెప్పడం 99 అంటున్నారు. 90 ఇట్స్ నాట్ ఏ జోక్ కదా. మీరు అసలేం చేయలేకపోయారు, వీళ్ళు చేశారు. ఒకవైపు ఉద్యోగులకి పెన్షనర్లకి పాత బకాయిలు చెల్లిస్తూ వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు ఇప్పిస్తూ ఎక్కడ ఇబ్బంది లేకుండా నడిపిస్తూ అభివృద్ధి కోసం ఆలోచిస్తూ పెట్టుబడులు రప్పిస్తూ ఇటువైపు మీరు ఏదైతే అలవాటు చేసేసారో కొన్ని రకాల పథకాలు అవసరం లేనివి అవి కూడా ఇస్తూ పరిపాలన చేయడం అనేది కత్తి మీద సాము అయినా చేస్తుంది కూటమి ప్రభుత్వం. అంటే చాలామందికి కోపం రావచ్చు, రైతులకు ఇవ్వచ్చు, తల్లి దీవెన, నాన్న ఒడి, అమ్మ బడి, ఇవన్నీ ఎందుకండి? ఎవరెవరు ఆటో డ్రైవర్లకంట, లేదంటే చర్చి ఫాదర్లకంట ఇట్లా ఇచ్చుకుంటూ ఏం చేస్తారు అంటే వీళ్ళందరికీ మేము పంచుతున్నాం, మీరే నాకు ఓటు వేయాలి, నీకు డబ్బులు ఇస్తున్నా నువ్వే నాకు ఓటు వేయాలి, ఇంకెవడికి వేయకు, రేపు పొద్దున్న నేను తిన్నానని నన్ను ఎవడిని అడిగితే నాతో పాటు నువ్వు తిన్నావు అని చెప్పడానికైనా ఇవన్నీ పథకాలు. సో అలాగ అలవాటు చేశారు. ఇప్పటికీ ఆ అలవాటు పడిన వాళ్ళందరూ కూడా ఏం బాగాలేదు గవర్నమెంట్ అనే వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం. అయితే ఇప్పుడు ఈ అన్నదాతది ఇవ్వడము, అక్కడ తల్లిదేవునిది ఇవ్వడము, రేపు ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సు ఏదైతే అనౌన్స్ చేశారో అది కూడా అనవసరం అండి. అవి ఇప్పటికీ ఆర్టీసీ ఇబ్బందులు ఉంది. కానీ ఈ ఓదరగొట్టేసి ప్రతిపక్షాలు అంటే ప్రతిపక్ష స్థాయి కూడా లేని ఈ వీళ్ళు కూడా ఓదరగొడితే సరే, మన వాళ్ళు కొంతమంది ఉంటారుగా పొలోమని ఇవ్వాలి, ఫ్రీ ఇవ్వాలి, తెలంగాణలో ఇచ్చారు, కర్ణాటకలో ఇచ్చారు, ఇవ్వాలి, తెలంగాణలో కూడా ఇచ్చారు, ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది ఎందుకు? అప్పుడు చదువుకుంటున్న విద్యార్థులకు ఇవ్వండి, లేదా ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళకి ఇవ్వండి, అందరికీ ఎందుకండి? రెగ్యులర్గా తిరిగే వాళ్ళకైతే అవసరం. పైగా ఒక పల్లె వెలుగో సిటీ బస్సులు వరకు ఇవ్వండి, అన్ని ఎక్స్ప్రెస్ అన్నీనా. దానివల్ల ఏంటి ఫ్రీ పథకాల వల్ల ఏంటి ఉపయోగం చెప్పండి? కొన్నాళ్ళకి ఒక శ్రీలంకలా తయారవుద్ది మంది, ఒక బంగ్లాదేశ్లా తయారవుద్ది మంది, అది అర్థం అవ్వట్లేదు. సరే అంటే మొత్తానికి అది వేరే సబ్జెక్ట్ అయినప్పటికీ ఏదైతే వైసీపీ వాళ్ళు మేమే చేసేసాము, మేము అన్ని ఇచ్చేసాము అనుకుంటే వీళ్ళు ఇస్తూనే అభివృద్ధికి బాటలు వేస్తున్నారు, రోడ్లు మరమ్మతులు చేయిస్తున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వం హయాంలో, వైసీపీ హయాంలో ఉద్యోగులకి జీతాలు కానీ పెన్షన్లు ఎప్పుడు పడేవో తెలుసా అండి? ఒక్కోసారి 7వ తేదీ, ఒకసారి 14, ఒకసారి 18, ఒకసారి 11, 1-2 తేదీల్లో
పెన్షన్ కానీ జీతం కానీ క్రెడిట్ అయిన దాఖలాలే లేవు. దానికి నా కుటుంబ సభ్యుల్లోనే, నా బంధువుల్లోనే ఒక 3-4 పెన్షనర్స్, 3-4 టీచర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఓకే. టీచర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. అది పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ళలో. మరి ఇప్పుడు చక్కగా టైం టు టైం 30 సాయంత్రం 1 తెల్లవారుకు పడిపోతున్నాయి కదా. ఎస్. మరి ఇది ఎవరు మాట్లాడరే? బట్ కూటమి ప్రభుత్వం దీనికి పబ్లిసిటీ చేసుకోవట్లేదు. అది ఒక్కటి పబ్లిసిటీ చేసుకుంటే చాలు వీళ్ళు నోర్లు ముయించడానికి. కాకపోతే ఏదో అన్నదాత ఇచ్చారా ఎవడో ఇప్పుడు అంతమందిలో ఒక్కడికి ఏదో వాడి బ్యాంక్ అకౌంట్ సరిగ్గా వాడు పాన్ ఆధార్ లింక్ చేయకపోవడమో, లేదంటే వాడికి సరిగ్గా ఇది అవ్వడమో, బ్యాంకులో స్టక్ అంతా వాడిని పట్టుకుంటారు ఈ ఛానల్లో వెళ్ళి. నాకు రాలేదు ఇవ్వలేదు అని ఆడవాడు చెప్తే వాడిని పెట్టి ఇంకా 10 సార్లు రోజంతా అదే ఆడొక్కడే. నువ్వు ఛాలెంజ్ లైవ్ పెట్టుకొని 175 నియోజకవర్గాల్లో పెట్టి ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్కరిని మేబీ డమ్మీ మనుషులు కూడా పెడతారేమో. ఎందుకంటే ఆ మధ్యన ఎప్పుడో ఒక అమ్మాయి జగనన్న అని ఏడ్చేసేది 6 ఏళ్ళ పాప నాకు తల్లిదేవుని రాలేదని ఏడ్చేసి వెళ్ళిపోతుందంటే దానికి 3 కెమెరాల నుంచి క్రియేట్ చేసి లైవ్ పెట్టి అమ్మాయి తీరా చూస్తే ప్రైవేట్ స్కూల్. ఎట్లా మరి? పోనీ ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఇస్తున్నాం. అమ్మాయికి ఏం పెయిన్ తెలుస్తుంది? ఇవ్వకపోతే అమ్మో తల్లిదండ్రులు ఫీజు కట్టలేరేమో, నాకు తల్లిదేవుని ఇవ్వకపోతే అని పెయిన్ అమ్మాయికి తెలుస్తుందా? 10th క్లాస్ పిల్లలకి, ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న పిల్లలకు కూడా పెయిన్ తెలియదు. తల్లిదండ్రి కష్టపడుతుంటే చేస్తున్నా అన్నంతగా ఉంటుంది తప్ప పెద్దగా ఫీల్ అయిపోయి ఎమోషన్ అయిపోయి ఏమి ఉండదు. ఎస్ సార్. బట్ ఇక్కడ ఏంటంటే పాయింట్ ఇలాంటివి చేసినప్పుడల్లా ఈజీగా దొరికిపోతుంది. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు జకీర్. ఎందుకంటే అది ఎంత మ్యానిపులేటెడ్ చేస్తున్నారో అంత అక్కడ కథా స్క్రీన్ పే దర్శకత్వం అప్పలరాజు అని తెలిసిపోతుంది. అదే సునీల్ గారి సినిమా వచ్చినట్టు కథా స్క్రీన్ పే దర్శకత్వం అన్ని తీసుకెళ్ళి. లేకపోతే ముందే ఆ అమ్మాయి ఎవరో వస్తుంది ఏడుస్తుంది అని తెలిసి ముందే వీళ్ళు తెలుసా? అక్కడ నుంచి ఒక కెమెరా, ఇక్కడ నుంచి పై నుంచి ఒక కెమెరా ఎట్లా పెడతారు? సో ఎంత మ్యానిపులేటెడ్, హైలీ డైరెక్టెడ్ డ్రామా అంటే సూపర్. అసలు నిజంగా ఏ పెద్ద పెద్ద దర్శకులు కూడా అంత బాగా డైరెక్ట్ చేయలేరేమో. వాళ్ళు సీరియల్ ఆర్టిస్టులు, సీరియల్ డైరెక్ట్ చేసే వాళ్ళకన్నా తోపు. సీరియల్ కూడా అంతే కదా, ఒక డైలాగ్ కొట్టిన తర్వాత క్యారెక్టర్లు ఆర్టిస్టులు ఎంతమంది ఉంటారో అంతవరకు కెమెరా ఎలాగలా చూపిస్తుంటారు 10 సార్లు. అలాగే ఇక్కడ ఎవరో మంచి సీరియల్ డైరెక్ట్ చేసే కూడా డైరెక్షన్ ఇచ్చినట్టున్నాడు. సూపర్. ఆ పిల్ల జగనన్న అని ఏడ్చి పెట్టారు. అవి పెట్టద్దు, అదే అంటున్నాను నేను. అది కూడా తెలిసిపోతుంది డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశారు అన్నట్టుగా. 175 నియోజకవర్గాల్లో కూడా ఏ రైతులకు రాలేదు, వాడు పాస్బుక్తో సహా బ్యాంక్ డీటెయిల్స్ సహా చూపించండి. చూపించలేడు. ఇప్పుడు మరి చూపించలేరు కాబట్టి ఇప్పుడు దీన్ని ఇంకో టాపిక్లో తీస్తారు. ఈ విషయం వదిలేసి నిన్న మొన్న అంబటి గారు కూడా ఒప్పుకున్నారుగా మా తోకలు ఆల్రెడీ ప్రజలు కట్ చేశారని. మరి సో అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం కూడా వాళ్ళు ఏదో ప్రశ్నిస్తారు అడుగుతారని చేయట్లే. వీళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి కొన్ని తప్పక చేస్తుంది. కొన్ని సర్వేలు చేసి చెయ్యాలి. బస్సు విషయంలో కూడా చాలామంది వద్దని అభిప్రాయంలో ఉన్నారు, కొంతమంది ఉంటే బెటర్ అని అభిప్రాయం ఉన్నారు. అందుకు ఇంత డిలే అయ్యింది. దానికి ఒక కమిటీ పెట్టారు, ఒక 6 ఎమ్మెల్యేలు పెట్టి ప్రతిదీ కూడా సర్వే చేయించే డెసిషన్ తీసుకుంటున్నారు. ఓకే, చూద్దాం మరి. వీళ్ళు సైలెంట్ అయిపోతున్నారు లేండి, ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. కొంతమంది జంప్ అయిపోతున్నారు, కొంతమంది సైలెంట్ అయిపోతున్నారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.